హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన మొక్కలకి ఒక మంచి సమ్మర్ ఫర్టిలైజర్ ఆర్ డ్రింక్ తయారు చేద్దాము. అండ్ అది కూడా మన ఇంట్లో పనికిరాని బయటకు పడేసే పదార్థాలతో. సో అది ఇవ్వటం వల్ల ఇప్పుడు చేసుకుని ఒకసారి అప్పుడప్పుడు చేయటం కానీ, లేకపోతే రెగ్యులర్గా అలవాటుగా చేసుకుని ఇవ్వటం వల్ల కానీ మీకు ఇంకా ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా మీ గార్డెన్ గ్రీన్గా ఉంటుంది, బాగా థ్రైవింగ్గా ఉంటుంది. ఓకే, సో అదేంటో చూద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మన ఇంట్లో డైలీ మనకు వచ్చే వేస్ట్ నుండి తయారు చేసిన ఒక మంచి ఫర్టిలైజర్ అనొచ్చు, లేకపోతే మన మొక్కలకి డ్రింక్ అనొచ్చు, సమ్మర్ డ్రింక్ అనొచ్చు. మనం ఎలా జ్యూసులు తాగుతామో వాటికి కూడా న్యూట్రియంట్స్తో కూడిన మంచి డ్రింక్ ఇది తయారు చేసుకుని ఇవ్వటం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే బెనిఫిట్, మొక్కలకి రకరకాల న్యూట్రియంట్స్ అందుతాయి. దానితో పాటు మన సాయిల్ అంతా కూడా గుల్లగా, అంటే పోరస్గా గాలి వెళ్ళి చక్కగా గాలి వెళ్ళటం వల్ల మైక్రోబ్స్ కూడా చాలా బెనిఫిషియల్. అందులో ఉండే వాటికి అన్ని ఎర్త్ వర్మ్స్ కానీ, మన కంటికి కనపడే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ, కనపడిన మైక్రోబ్స్ ఇలా ఉంటాయి కదా. సో మొత్తం సాయిల్ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఎవ్రీడే మనం కలెక్ట్ చేసుకుని ఇది ఇస్తూ ఉండొచ్చు, రోజు ఇచ్చినా నష్టం ఏం లేదు ఇందులో. సో ఎక్కువ అయిపోవటం వల్ల మొక్కలకి కానీ, లేకపోతే ఓవర్ అయిపోతుంది అనే ఏ ప్రాబ్లం ఏం లేదు, డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇవ్వటం వల్ల మనకి ఏంటంటే మనము ఒక ఇంత టైం అని పెట్టుకున్నాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సాయిల్ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది అన్నమాట. సో మనం ఏమి వేసినా అందులో ఫటాఫట్ అది చక్కగా బ్రేక్ డౌన్ అయిపోయి మొక్కలకి వెళ్ళిపోతుంది. సో మైక్రోబ్స్కి ఫీడ్ చేస్తున్నాం ఇండైరెక్ట్లీ, మేకింగ్ అవర్ సాయిల్ అండ్ ప్లాంట్స్ హెల్దీ మాట. ఓకే, సో ఈ ఫర్టిలైజర్ చేయటానికి మనం ఒక బకెట్ తీసుకుని రోజు మనం ఇంట్లో బియ్యం కడుగుతాము, వచ్చే నీళ్ళు కానీ, పప్పులు కడిగే నీళ్ళు కానీ ఆ బకెట్లో కానీ, లేకపోతే ఇంకేదన్నా పెట్టుకున్నప్పుడు దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకా మనకేం మిగులుతాయి అంటే పెరుగులు, మజ్జిగలు కూడా మిగిలిపోతూ ఉంటాయి. పులిసిపోయినా కూడా, బాగా పులిసినా అంటే 2 days వరకు పర్లేదు, అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రూట్స్, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, పుచ్చకాయలు, బొప్పాయికాయలు, ఇలాంటివన్నీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం మెత్తగా పిచ్చుకుని ఆ నీళ్ళల్లో మనం ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నామో అందులో వేసుకుని కొంచెం ఆ ఫ్రూట్స్ అవి కలిసేటట్టు కలుపుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఓకే, దాన్ని మళ్ళీ మనం ఫ్లైస్ అవి, గుడ్లు అవి పెట్టకుండా, ఈగలు, దోమలు అవి రాకుండా కవర్ చేసుకోవాలి. చూసారా, అలా కొంచెంసేపు వదిలేస్తే ఫర్మెంట్ అయితే మనకి ఒక తెట్టులాగా కడుతుంది అన్నమాట. సో వీలైనన్ని సార్లు మనం ఒక చెక్క కర్రతో కానీ దేంతోనైనా తిప్పుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్. మీరు ఎన్నిసార్లు అయితే మీకు ఇంట్లో ఈ ప్రకారంగా వేస్ట్ వస్తుందో, పప్పు నీళ్ళు పోస్తున్నాను నేను, మజ్జిగ పోస్తున్నాను అంటే ఇవే ఉండాలని ఏం కాదండి, ఒకరోజు ఉన్నా మిస్ అయినా కూడా పర్వాలేదు. బియ్యం కడిగి నీళ్ళు మళ్ళీ. ఓకే, తర్వాత ఫ్రూట్స్, బోల్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, పప్పాయ, తొక్కలు కూడా, మనకి తొక్కలు కూడా యూజేనండి. మధ్యలో పల్ప్ అనే కాదు, బాగా మగ్గిపోయిన పళ్ళు ఏదైనా సరే అవి నల్లగా వచ్చేసినా కూడా పర్వాలేదు, తొక్కలైనా వాడచ్చు, లోపలివైనా వాడచ్చు. బట్ కవర్ చేయటం మాత్రం మర్చిపోకండి, పురుగులు అవి వాళ్ళకుండా ఉంటాయి. అండ్ ఆల్సో గుడ్లు పెడతాయి ఇన్సెక్ట్స్, అవి పడకుండా ఉండటానికి. అలా డార్క్ కలర్ ఉన్న ఫ్రూట్స్ కూడా, మామిడి పళ్ళు ఎస్పెషల్లీ వేసేయటమే. 2 రోజులకు ఒకసారి కానీ, 3 రోజులకు ఒకసారి కానీ పక్కన పెట్టుకుని ఆ తయారైన ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా మొక్కలు ఎదుగుతాయండి. ఇందులో బోల్డ్ మైక్రోబ్స్ ఉన్నాయి అండ్ వాటిల్ని మనం ఫీడ్ చేస్తున్నాము అండ్ మల్టిప్లై చేసి మళ్ళీ తిరిగి మొక్కల్లో, అంటే మట్టిలోకి ఇస్తున్నాం అన్నమాట. ఎప్పుడైనా సరే మనం కాన్సన్ట్రేటెడ్గా ఇస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందండి. డైల్యూట్గా మనం ఎంత ఫ్రీక్వెంట్గా సర్వ్ చేసినా అది ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో ఎప్పుడన్నా సరే థంబ్ రూల్గా మినిమం ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు 10 వాటర్తో డైల్యూట్ చేయాలి మినిమం. ఇంకా అది మీకు చాలా అది చేసినా కూడా, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా,
అవి చాలా థిక్గా వాటర్ ఏమీ లేకుండా చేసుకున్నాం అనుకోండి, మీరు వాటర్ కలిపినాక కూడా డైల్యూట్ చేసినాక కూడా ఇంకా కొంచెం అది ఆ కాన్సన్ట్రేషన్ కానీ లేకపోతే ఇంకెక్కువ ఘాటుగా ఉంది ఆ వాసన, లేకపోతే దాని కన్సిస్టెన్సీ అనిపించినప్పుడు ఇంకా డైల్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఎప్పుడన్నా సరే మినిమం 1:10 రేషియో అన్న మనం డైల్యూషన్కి వాటర్ వాడాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇద్దాము. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చేసుకున్నట్టు అంతకుముందు కూడా చౌహాన్ క్యూలో పాలు తర్వాత బియ్యం కడిగిన నీళ్ళతో పాటు మనం ల్యాబ్ సొల్యూషన్ తయారు చేసుకున్నాం కదండి. ల్యాబ్ సొల్యూషన్ కూడా చేసుకునే వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ లైన్ స్క్రీన్స్ పెడతాను. చౌహాన్ క్యూలో కూడా మంచి ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చే ఫ్రూట్స్ అన్నిటిలో కూడా ఫర్మెంటెడ్ జ్యూసెస్ కన్నా చేసుకోవచ్చు. బెల్లం కలిపేసుకుని ఈక్వల్ క్వాంటిటీ అలా పక్కన పెట్టి వారం రోజుల తర్వాత నుంచి ఆ లిక్విడ్ని డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, వీడియోస్ చూడండి ఒకసారి, ప్లేలిస్ట్ చాలా హెల్ప్ఫుల్. మనం మామూలుగా ఏ తయారు చేసుకున్నా ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. ఒక ఇంగ్రీడియంట్ అదేంటంటే పుట్టమన్ను యాడ్ చేస్తాం కదా, ఘనజీవామృతం, జీవామృతం, లేకపోతే ఏదైనా ఫర్మెంట్ చేసినప్పుడు అంటే ఏంటంటే అవి మంచి మైక్రోబ్స్ని తీసుకొస్తాం. పుట్టమన్ను అంటే దాంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమి ఉండవు, బోల్డ్ రకాల మైక్రోబ్స్ ఉంటాయి. పుట్ట అంటే అవి ఆ పుట్ట తయారు చేసే ప్రాసెస్ ఎప్పుడు ఉంటుందంటే ఏమి కలుషితాలు ఏమీ లేనప్పుడు, హానికరమైనవి ఏమీ లేనప్పుడు, మంచి మట్టి అయినప్పుడే పుట్ట తయారవుతుంది. ఓకే, పుట్ట దగ్గర ఉంటే ఆ పుట్టమన్ను తీసుకొచ్చి వేసుకోవచ్చు. లేకపోతే ఏదన్నా చెట్టు ఉండి అక్కడ జనాలు అది అటు ఇటు తిరగకుండా ఆకులు అవి పడిపోయి ఉంటాయి చూసారా, సో అంటే అన్డిస్టర్బ్డ్ ప్లేస్ నుండి చెట్టు కింద, ఎస్పెషల్లీ పెద్ద చెట్ల కింద, ఎందుకంటే అక్కడ బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆకులు ఉంటాయి కదా ప్రొటెక్షన్, దాని కింద మంచి ఎకో సిస్టమ్ ఉంటుంది, సాయిల్ వెబ్ అని చెప్పొచ్చు. సో అలాంటి ప్లేసెస్ కానీ ఇప్పుడు అది కూడా మనకు అవకాశం లేనప్పుడు మనం ఎలాగా చాలా ఇయర్స్ నుంచి గ్రో చేస్తున్నాము, అండ్ కెమికల్స్ కూడా మనం ఏం వాడం కాబట్టి మన మొక్కల్లో అంటే శాండ్విచ్ మెథడ్ ప్రిఫరబుల్లీ చేసినప్పుడు ఏదన్నా మంచి గుల్లగా చక్కగా లైక్ ముట్టుకోగానే ఫ్రీ ఫ్లోయింగ్ సాయిల్ ఉన్నది కుండీలో మట్టి ఒక గుప్పుడు తీసి వేయవచ్చు. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఫంక్షన్ చెప్తాను. ఆ మట్టి వేయటం అంటే మైక్రోబ్స్ యాడ్ చేయటం, పుల్ల మజ్జిగలో కూడా రకరకాల మైక్రోబ్స్ ఉంటాయి, అంటే సూక్ష్మజీవులు. సో అది ఆ రెండిటిని ఇప్పుడు మనం ఫీడ్ చేసిన బ్రాన్స్ అంటే రైస్ బ్రాన్ కానీ, అంటే బియ్యం కడిగిన నీళ్ళు పొట్టు కానీ, తౌడు అంటాం కదా, లేకపోతే పప్పులు కడిగినప్పుడు దాని చుట్టూ ఉన్నది కానీ, సో వాటిల్ని ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసిన మజ్జిగలో మైక్రోబ్స్ కానీ మట్టిలో మైక్రోబ్స్కి ఫీడ్ చేయటం. అండ్ మనం ఈ పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టులో అంటే ఒక రకమైన వాటికి నచ్చే ఒక స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట. మీరు కంపోస్ట్లో కానీ లేకపోతే పశువుల ఎరువు అది పెంట తయారు చేసినప్పుడు కూడా కొంచెం తౌడు చల్లినా కూడా చాలా క్విక్గా తయారవుతుంది. ఓకే, అండ్ వాటిని ఫీడ్ చేయడానికి ఇంకా ఏమి యాడ్ చేసి ఇందులో ఫ్రూట్స్ వేసాం, బాగా ఓవర్ రైప్ ఫ్రూట్స్, పనికిరానివి మనకు పనికిరావు, పాడైపోయినాయి, అవి పాడైపోయినాకే తింటాయి కాబట్టి వాటికి పనికిరానిది అంటూ ఏముండదు. సో బాగా పండిన పళ్ళన్నీ వేసాము. ఒకవేళ మీ దగ్గర ఆ టైంలో కొనటం వద్దు, ఇంట్లో ఉన్న వాటితోనే అనుకున్నాం కాబట్టి, లేవనుకోండి కొంచెం బెల్లం ముక్క, అది కూడా ఆర్గానిక్ బెల్లం అయితే మంచిది, లేకపోయినా మరి ఇంకా తప్పదు. బట్ అన్నీ మనం న్యాచురల్గా దొరికే వేస్తున్నాం కాబట్టి కెమికల్స్ ఆ ప్రాసెస్లో తయారు చేసినవంటే మళ్ళీ ఈ మీకు తయారైన రిజల్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్, దాని రిజల్ట్స్ కూడా బాగోవు. సో ప్రిఫరబుల్ కెమికల్స్ అవి ఏమీ లేనివి అన్నీ కలుషితం కానీ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఉన్నవి మల్టిప్లై అయిపోతాయి. ఇప్పుడు మనం వేసిన మైక్రోబ్స్ ఇంట్రడ్యూస్ చేసినవన్నీ కూడా ఇవన్నీ తిని పులిసి ఫర్మెంట్ అయ్యి బాగా మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు మళ్ళీ మనం నీటిలో డైల్యూట్ చేసిస్తున్నాం కదా, మట్టిలోకి వెళ్ళంగానే అక్కడ మళ్ళీ మట్టిలో మనం ఈ ఆర్గానిక్ మ్యాటర్ అది ఇస్తూ ఉంటాం కదా, కంపోస్ట్లు, మెన్యూర్లు, ఇంకా వాట్ ఎవర్ మీరు ఏమి ఇస్తే కెమికల్స్ కానీ ఏమి ఇచ్చినా కూడా ఇవేంటంటే వర్కర్స్ని మనం మట్టిలోకి ఇంట్రడ్యూస్ చేసినట్టు, మనం ఇచ్చినవన్నీ మొక్కకి ఫీడ్ చేస్తూ ఉంటాయి, తొందరగా తిను అన్నట్టు చిన్న అవి తీసుకునే పదార్థాలలాగా మార్చేసి ఫీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది తీసుకునే
ఫామ్స్లోకి మార్చి. సో ఇలాగ కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా లేకపోతే రెగ్యులర్గా మనం వీలైనప్పుడల్లా లేకపోతే అది ఒక రొటీన్లా పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా మనకు రిజల్ట్స్ బాగున్నాయి అంటే ఆ మట్టిని అప్రిషియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు రిజల్ట్స్ రాలేదంటే మట్టి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మట్టిని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మట్టిని మనం ఏమంటాం ఎన్హాన్స్ అందులో లైఫ్ ఉండేటట్టు చేసే దాంట్లో ఇదొక ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ మెథడ్ అండి. సో అందరింట్లో ఇవి ఆ షింకుల్లోంచి బయటికి పోవాల్సిందే, ఆ బయట ల్యాండ్ ఫిల్స్లోకి పోవాల్సిందే. సో అవన్నీ కాకుండా చక్కగా ఈ ఎప్పుడు అంటే ఒక 2 నుంచి 3 రోజులు ఉన్నాయన్న, లేకపోతే ఇవాళ వాడిని రేపైనా ఓకే. ఇవన్నీ మీకు టైం లేకపోయినా ఒక బకెట్ ఒకటి పెట్టుకుని బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, కూరగాయలు ఉడకపెట్టే నీళ్ళు, గుడ్లు ఉడకపెట్టే నీళ్ళు, తర్వాత ఏదైనా కూరగాయలు కూడా వేసేసుకోవచ్చండి. అంటే నేను చెప్పాను కదా స్వీట్నెస్ అనేది లేకపోతే బాగుంది అనేది మనకి కానీ వాటికి కాదు, అవన్నీ పనికొస్తాయి వాటికి. ఓకే. బట్ మనం తీయగా ఉన్నవి వేస్తే ఇంకా బెటర్. ఓకే, అవి వేయచ్చు. సో అదొక సిస్టమాటిక్ రొటీన్ లాగా ఒక బకెట్ పెట్టుకుని క్లాత్ వేయండి. గుడ్డ ఒకటే వేయాలి, లేకపోతే పేపర్ ఏదో పెట్టాలి, గాలి వెళ్ళాలి. గాలి వేయకుండా మీకు పురుగులు వచ్చేస్తున్నాయనో, వాసన వస్తుందనో, లేకపోతే ఏదైనా యానిమల్స్ లైక్ పిల్లులు, ఎలకలు అలాంటి ప్రాబ్లం ఉందని మూసేసారనుకో అది మరి ఎనరోబిక్ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ అప్పుడు అది అసలు ఇవ్వకూడదు, అవి మల్టిప్లై అయ్యి మొత్తం అన్ని నాశనం అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఎయిరేషన్ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. సో తిప్పుతూ ఉన్నామనుకోండి లోపలికి మనం ఆక్సిజన్ని ఇంట్రడ్యూస్ చేస్తే చెడు గ్యాసెస్ని బయటకు వస్తూ ఉంటాయి. ఓకే. సో ఏ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయినా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 times or 3 times అట్లీస్ట్ 1 time అన్నా అలా కదుపుతూ ఉండాలి, లేకపోతే తెట్టులాగా కట్టేస్తుంది కదా. ఓకే. సో చాలా ఎక్కువ చెప్పేసుకుంటాం, మీకు బోర్ కొట్టేస్తుంది. ఎదుగుండి చూడండి ఇంత థిక్గా ఉంది కదా ఇదే. ఓకే. ఇది మన ఊర్లలో కుడితొట్టు ఉంటుంది కదా, కుడితొట్టులో వాసన వస్తుంది కదా, అలా వస్తుందండి. అంటే అంత బాగా ఫర్మెంట్ అయ్యింది. యాక్చువల్లీ యానిమల్స్ కూడా ఇప్పుడు మీద పశువులు ఉన్నాయనుకోండి, వాటికి కూడా ఇవి ఇవ్వటం వల్ల వాటి గట్ బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అయ్యి వాటికి హెల్త్ ఇష్యూస్ అవి రాకుండా, ఇండైజేషన్ అది రాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే. దీనికి ఒక 2 కలుపుతున్నాను నేను అంతే. ఇది ఇలా రోజు ఇచ్చాం అనుకోండి ఏం నష్టం, నీళ్ళే కదా, ఇవి నీళ్ళే కదా, ఇవన్నీ చక్కగా తింటాయి అవి. ఓకే. అండ్ ఇక్కడ చూసారా గంగవాయిలు, పర్సిలేన్ ప్లాంట్, ఇవి మనం పిచ్చి మొక్కలను పీకేస్తూ ఉంటాం కానీ వీటికి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి పడేయకుండా, అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ వాడరు, తెలంగాణ, కర్ణాటక అటు సైడ్, అవుట్ సైడ్ ఇండియాలో కూడా రికగ్నైజ్ చేసి వాడుతూ ఉంటారు. మా ఇంట్లో కానీ చుట్టాలు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ తక్కువ వాడటమే, పిచ్చి మొక్కని తీసి పడేయటమే. నేను కూడా అదే చేస్తాను అంటిల్ రీసెంట్లీ. ఓకే. దీంట్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయంటండి, ఐరన్ కంటెంట్ ఉంటుందంట, తర్వాత వైటమిన్స్లో AEC ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత ఇంకేమంటే చాలా చదివాను, జస్ట్ రీసెర్చ్ చేసి చూస్తే ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలా బెటర్ అంట. తర్వాత మన హార్ట్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, ఇలా చెప్పుకుంటా పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇదేముంది పెసరపప్పులో, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఓకే, తెలియకుండా నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇరిటేట్ అవ్వకండి. సో ఏ పెసరపప్పు లేకపోతే ఏదైనా ఫ్రై లాంటిదో చేసుకుని ఇవే తినాలి మనం. బయట దొరికేవి అన్నీ వాటి మీద పురుగులు వస్తాయని కెమికల్స్ వేసి అమ్ముతారు. ఓకే. సో ఇలాంటివి ఎక్కడన్నా మీకు మంచి ప్లేస్లో దొరికినాయి అనుకోండి, సిగ్గుపడకుండా చక్కగా కలెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే. న్యూట్రియంట్ రిచ్ లీఫీ వెజిటేబుల్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వటమే. రోజు ఇచ్చినప్పుడు డైల్యూట్గా ఇవ్వడం బెటర్ అండి. అంటే మీరు ఒకవేళ ఇది రోజు చేసుకుంటాము అన్నప్పుడు కొంచెం ఎంత డైల్యూట్ అయితే అంత మీరు పోసే నీళ్ళల్లో కొంచెం పలచగా, లేకపోతే ఏం చేస్తారంటే అంత సరిపోదు అనుకోండి, ఇవాళ ఒక 10 కుండీలకి ఇవ్వండి, రేపు ఇంకో 10 కుండీలు, అప్పుడు గ్యాప్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఓకే. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వాలంటే అందరికీ డౌట్ రావచ్చు, ఇలా ఇప్పుడు నిన్న నీళ్ళు పోసాము, ఇవాళ ఎండిపోయింది, డ్రై అయిపోయింది సాయిల్. సో ఎప్పుడన్నా సరే ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు వేస్ట్ అవ్వకూడదు ఒకటి. తర్వాత ఇప్పుడు అవి ఎండిపోయి ఉంది కాబట్టి గబుక్కుని ప్లాంట్స్ లాగేస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇవి
కాన్సన్ట్రేట్ ఉంటే అవి బర్న్ అయిపోతాయి. అందుకని ఎప్పుడన్నా సరే నార్మల్ వాటరింగ్ చేసేసి ఆ కిందకి ఆ నీళ్ళు కారిపోవటం ఆగిపోతాయి చూసారా చుక్క చుక్క, అప్పుడు మనం ఇచ్చామనుకోండి ఓకే అవి తీసుకుంటాయి, అందులో ఉంటాయి కదా మట్టిలో. తర్వాత మెల్లిమెల్లిగా కూడా వేస్ట్ కిందకి పోకుండా పైకి వెళ్తాయి, మొక్క లోపలికి వెళ్తాయి. సో అందుకని ఎప్పుడన్నా సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు కన్నా సాయిల్ వెట్గా ఉన్నప్పుడు ఇవ్వటం ప్రిఫరబుల్లీ మంచిది. ఓకే, దోసకాయ పాదులండి. దోసకాయలు అయితే భలే కాస్తున్నాయి, కూర దోసకాయలు. అండ్ పందిరి దోసకాయలు కూడా. పందిరి దోసకాయలు మాత్రం ఇవి ఏంటవి, ఇవి తొక్క పలుచగా ఉంటుంది కదండి, స్నేయిల్స్ అవి అంటే బరువుకి పడిపోతుందేమోనని కుండీల్లో పెట్టాను. పండినాక అది ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయ్యే వరకు ఉంచుతాం, ఫామ్లో అయితే అవ్వట్లేదని. సో చక్కగా ఆ స్టేజ్కి వచ్చినాక మట్టిలో ఉన్నంత తొక్కంతా చక్కగా తింటాం మొదలెట్ని. సగం కాయ వేస్ట్ అయిపోయింది మొన్న రీసెంట్గా. ఓకే, సో దోసకాయలు అయితే భలే కాస్తున్నాయి. అండ్ ఇది ఇంకా డైల్యూట్గా చేసుకుని మనం సీడ్లింగ్స్ వాటికి కూడా ఇవ్వటం మంచిది. ఓకే, అండ్ తర్వాత మనం బెడ్స్ అవి రెడీ చేసుకుంటాం కదా, ఆర్ మనం కంపోస్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు, ఇవి సెట్ చేసుకుని బ్యాగ్లు ఇవి ఇచ్చామనుకోండి ఇంకా ఫాస్ట్గా తొందరగా మట్టి తయారవుద్ది. ఇప్పుడు సపోజ్ ఒక సీజన్కి ఒక గ్రోయింగ్ సీజన్లో అంటే మనం సెట్ చేసేసినాక ఇవి గ్రో అవుతాయి, తర్వాత అవి సాయిల్ రెడీగా ఉంటుంది, మనం యూస్ చేసుకోవచ్చు అంటాం కదా. సో ఆ సీజన్ కన్నా ముందు అంటే 2 నెలల్లో 3 నెలల లోపలనే 2 నెలల్లోనే ఇలాంటివన్నీ మనం అడిషనల్ మైక్రోబ్స్ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి లోపల ఉన్నవి తింటాయి, బయట నుంచి యాడ్ చేసినవి తింటాయి. అండ్ మనం ఇందులో స్వీట్నెస్ ఉంది, బ్రాన్ ఉంది, ఆ పులుపు ఉంది, పులుసిన మజ్జిగ ఇవన్నీ ఉన్నాయి కదా, సాయిల్ మైక్రోబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఇంకా ఫాస్ట్ అంటే ఫుడ్ మనం నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాము, ఫుడ్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. సో దాట్ మన పని చాలా క్విక్గా ఈజీగా అండ్ చాలా ఎఫిషియెంట్గా అయిపోతుంది, అండ్ ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, సో అన్నీ కూడా మనం చేసే పని రీజనింగ్ ఎత్తుకుని ఎందుకు చేస్తున్నాము, ఇది చేయడం వల్ల ఏమై ఉంటుంది, ఏమేమి ఉంటాయి అలా ఆలోచించాం అనుకోండి, ఇంకా మంచి థాట్స్ వస్తాయి. అంటే ఎదురుగా అప్పుడు ఒకవేళ ఏదైనా మనకు కనపడింది అనుకో, మేబీ ఇది ఇక్కడ పడేయకుండా ఇందులో పడేసి యూజ్ ఏమో అని అనుకుని అన్నీ కూడా మనకి రీసైకిల్ చేసుకుంటాము. తర్వాత లైక్ అదే ఇంకా అన్నీ న్యాచురల్ థింగ్స్ అన్నీ ఒక దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఆ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మనం కెమికల్స్ జోలికి పోం, వాటిని మనం దూరంగా పెడతాం మన లైఫ్లో నుంచి, మన చుట్టుపక్కల నుండి, మన పిల్లలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ కెమికల్స్ ఆర్ హానికరమైన సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్ అవే అంటే మనం క్యాన్సర్ని ఇంచుమించు మనం దరిదాపుల్లోకి రానివ్వనట్టే. ఈ మధ్య వింటున్నాం కదా, ప్రతి తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు వింటానే ఉన్నాం, సడన్గా ఏదో ఒకటి ఇలాంటివి డయాగ్నోస్ అవటం, క్యాన్సర్స్ రకరకాలు. సో అది మళ్ళీ వాళ్ళంతా మంచి హెల్దీ హ్యాబిట్స్ అన్నీ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళే. సో అన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఓవర్ ఇంటేక్ ఆఫ్ మనకు తెలియకుండా మనకి అంటే స్పృహ లేకుండా లోపలికి వెళ్ళిపోయిన కెమికల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటి అన్నీ కూడా హార్మ్ఫుల్ థింగ్స్ వల్ల క్యాన్సర్స్ ఎక్కువగా మనం ఏమంటే ట్రిగర్ చేసుకుంటున్నాం ఒంట్లో. ఓకే, సో ఎక్కువ న్యాచురల్ థింగ్స్ని మనం ఆప్ చేసుకున్నాం అనుకోండి, నాట్ ఓన్లీ ఈటింగ్, టచింగ్ దెమ్ ఆల్సో, ఇన్హేలింగ్ దెమ్, ఇంకన్నీ కూడా. ఓకే, చుట్టుపక్కల అవి లేకుండా మనం దూరంగా పెట్టామనుకోండి, ఇంచుమించు మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకున్నామంటే అవన్నీ కూడా దూరంగా ఉంటాయి. సో ఇలాగా మనం అన్ని మొక్కలకి వేసేసుకుంటాను, ఇంకేముంది పోయటమే కదా. అండ్ ఇంకోటి ఇక్కడ డ్రమ్ పెట్టాను చూసారా, ఇప్పుడు మాకు వైజాగ్లో వర్షాలు అవి పడుతున్నాయి, అన్ని చోట్ల పడుతున్నట్టున్నాయి. సో రెయిన్ వాటర్ కూడా కలెక్ట్ చేయండి. రెయిన్ వాటర్ చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, పైన మనకి అట్మాస్ఫియర్లో ఉన్న రకరకాల మినరల్స్ అవన్నీ కూడా వర్షం నీళ్ళతో కలిసి కిందకు వచ్చేస్తాయి. అండ్ అవి వచ్చే ప్రాసెస్లో బోల్డ్ అండ్ రియాక్షన్స్ అవుతాయి. అందుకనే మన మొక్కలు ఎప్పుడన్నా సరే బయట ఉన్న గ్రీనరీ అంతా నేచర్లో ఎక్కడన్నా పిచ్చి మొక్క అన్నా సరే అది పచ్చగా తయారవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే వాటికన్నా మనకి తెలియని చాలా
ఉపయోగకరమైన మొక్కలకు ఉపయోగకరమైన పదార్థాలతో కూడి వస్తాయి. సో రెయిన్ వాటర్ అనేది మనం ఓకే వర్షం వచ్చినప్పుడు ఎలాగ తడిస్తే తీసుకుంటాయి, బట్ స్టిల్ అవకాశం ఉన్నప్పుడల్లా మనం కలెక్ట్ చేసుకుని ఇంకొక రోజు అలా ప్రొలాంగ్ చేసుకుని అంటే ఇవ్వటం ఉంటే ఇంకా బాగుంటాయి కదా. ఓకే, అండ్ అవన్నీ చక్కగా మన సాయిల్లో కూడా డిపాజిట్ అవుతాయి. చాలా ఏమంటాం మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి మనకి మొక్కలకు అవసరమైనవి ఇన్ సమ్ స్మాల్ క్వాంటిటీస్, అండ్ దే ఆర్ మస్ట్గా అవి ఉండాలి. ఉంటేనే డెఫిషియన్సీస్ లేకుండా చక్కగా థ్రైవ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం కంపోస్ట్లు ఇవన్నీ ఇస్తాం, వాటిలో కూడా ఉంటాయి, బట్ స్టిల్ అన్ని రకాలు ఒకవేళ మనం ప్రొవైడ్ చేయకపోయినా ఇలాంటివి న్యాచురల్గా అది నేచర్స్ ఏమంటాము ఒక మెకానిజం అన్నమాట. ఓకే, ఎక్కడన్నా ఎక్కువైనా పైకి వెళ్ళి మళ్ళీ అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుని ఎందుకు అవుతున్నాయి అని అలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అండ్ మన మొక్కలకి అన్నీ అందిని అనుకోండి, వాటికి ఏ రకమైన స్ట్రెస్ ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఎండ వల్ల ఏదన్నా డల్ అయినాయి అనుకోండి, అవి ఇమ్మీడియట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. డిసీజెస్ వచ్చినాయి అనుకోండి, అంటే మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఉందనుకోండి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఏదన్నా లైక్ అనుకోని షాక్ అంటే ఏంటి, డిజీజెస్ ఇన్సెక్ట్స్ పెస్ట్లో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి ఉన్నాయనుకోండి, అది మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్ రావడానికి ఆ ఇమ్యూనిటీ అనేది ప్రాపర్ హెల్దీ ఫుడ్ వాటికి ప్రొవైడ్ చేయటం వల్ల కూడా మన గార్డెన్స్ గ్రీన్గా ఉంటాయి. సో అవన్నీ కూడా జస్ట్ మెకానికల్గా బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చామా అలా కాదు, మనం ఆలోచించి ఎందుకు ఇస్తున్నాము, ఇందులో ఏముండొచ్చు, ఇలాంటివి ఇంకా ఏం మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇలా ఆలోచించాలి. ఓకే, సో ఈ వీడియో ఛానల్ అయింది అదర్ దెన్ హార్వెస్ట్లు చేయట్లేదు. నాకు ఈ మధ్యన ఈ ఫ్రూట్స్ అన్నీ చూసి కంపోస్ట్లో వేస్తాము, బట్ స్టిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఇవన్నీ డిజాల్వ్ అయ్యి, ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా, సాలిడ్ ఫర్టిలైజర్స్ అనుకోండి మనకి అవి మెల్లిగా అక్కడ ఇస్తాము, అక్కడ స్టోర్ ఉంటుంది, వాటికి నీళ్ళు పోసినప్పుడల్లా కొంచెం కరిగి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, బట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనుకో ఇమ్మీడియట్ గ్లూకోజ్ లాగా ఇమ్మీడియట్గా, అప్పుడు మనం గ్లూకోజ్ ఎందుకు ఇస్తాము, ఒంట్లో బాగున్నప్పుడు లేసి కూర్చుంటామని కదా. సో ఇప్పుడు ఈ వాతావరణం అవి ఇలా ఉన్నప్పుడు మొక్కలు కొంచెం స్ట్రెస్ అవుట్ అయిపోయినప్పుడు వాటికి కూడా ఈ లిక్విడ్ ఫామ్స్లో ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే మంచిది. అండ్ ఒకవేళ మీరు అంటే కాయలు పువ్వులు దశల్లో ఉన్నాయనుకోండి, ఏదైనా ఫర్టిలైజ్ చేయాలనుకున్నప్పుడు సాలిడ్ ఫామ్లో కన్నా అంటే కంపోస్ట్లు మెన్యూర్లు కన్నా మీరు వాటిని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు ఇస్తే ఇంకా బెటర్. ఓకే, అది ఇవ్వచ్చు, బట్ సాయిల్ డ్రై అవ్వకూడదు. సాయిల్ డ్రై అయిందంటే కాన్సన్ట్రేట్ అయిపోయి మొక్క పైన వేడి ఈ లోపల కాన్సన్ట్రేషన్ వల్ల ఎలోయింగ్ ఆఫ్ ద లీవ్స్ మాడిపోవటమో డ్రై అయిపోవటమో లేకపోతే పిందెలు అవన్నీ ఉంటాయి కదా. సో ఆ ఇష్యూస్ వస్తాయి. సో ఎంత లిక్విడ్ ఫామ్లో ఎంత డైల్యూటెడ్గా ఇస్తే అంత మంచిది. ఓకే, సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఆల్సో యూస్ఫుల్. లెట్ మీ నో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ సుఖినో బాబు.